27వ తేదీ సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. సహోదరి సహోదరులారా, నిజంగా ప్రభువుని ప్రేమించేవారు ప్రభు పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తారు. దేవుని వాక్యానికి లోబడి వారి ఇష్టాలకు కాకుండా దేవుని చిత్తానికే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అటువంటి వారినే ప్రభువు ఇష్టపడతాడు. కొంతమంది వారి భక్తి ఇతరులకు తెలియాలి అని దేవుని మాటలను చెప్తూ ఉంటారు. వారే నిజమైన క్రైస్తవులు అన్నట్టుగా పైపైన భక్తి చూపిస్తూ ఉంటారు. కానీ వారి జీవన విధానము ప్రభువునకు విరుద్ధముగా ఉంటుంది. మాటలలో భక్తి ఉంటుంది కానీ క్రియలలో భక్తి ఉండదు. పైకి భక్తి ఉన్న హృదయంలో నిజంగా విధేయత లేకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. నిజమైన క్రైస్తవులకు కేవలం మాటల్లోనే భక్తి ఉండదు కానీ వారి జీవన విధానంలో కూడా మనం క్రీస్తుని చూడగలము. వారు క్రీస్తుని అనుసరించి జీవిస్తూ ఉంటారు. ప్రభు అంటూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని. మన ఇష్టాలకు కాదు కానీ దేవుని చిత్తానికే ప్రాముఖ్యత ఇస్తూ ఎటువంటి కష్ట పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్న ప్రభు యొక్క చిత్తాన్ని మనం జరిగించగలగాలి. అద్దన పరిశుద్ధులకు ప్రభువా మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని మేము గణపరుచుకోవడానికి, అందరిలో గొప్ప అనిపించుకోవడానికి, ఈ విషయంలో నటించే వారముగా మేము ఉండకూడదు తండ్రి. మీ పట్ల విధేయతను కలిగి ఉండి మీ పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. కేవలము మాటల్లోనే మా భక్తి ఉండకూడదు కానీ క్రియల రూపంలో కూడా ఉండాలి ప్రభువా. ఎటువంటి శ్రమలు ఇబ్బందుల గుండా మేము వెళ్తూ ఉన్నప్పటికీ మీకు లోబడి మీకు నమ్మకంగా జీవిస్తూ మీ చిత్తాన్ని జరిగించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.